ఈరోజైతే శనగపిండితో వంకాయ బజ్జీలు అనేది చేసుకున్నాను. అది ఏ విధంగా తయారు చేసుకున్నానో చూసేద్దామా. ఒక పొడవాటి పెద్ద సైజు వంకాయ తీసుకున్నాను. ఆ వంకాయకి కట్ చేయడానికి చాకు, కొద్దిగంత శనగపిండి. ఒకటే వంకాయ కాబట్టి శనగపిండి అయితే కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దామా. కొద్దిగంత పసుపు, దీనికి సరిపడంతనే తీసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం వంట సోడా ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. ధనియా పొడి, అప్పుడే దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, జీలకర్ర, వామ, సరిపడంత ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ అనేది కలిపేసుకుందాం. ఇప్పుడు శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో ఉన్నవన్నీ దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిలో మొత్తం కలవాలన్నమాట. ఇలా కలిసిన తర్వాత కొద్దిగా మిర్చి బజ్జీలు అయితే కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోండి. ఇంకా మిర్చి బజ్జీలు అయితే కలిపేసుకున్న తర్వాత ఇది 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. మంచిగా నానాలి. నానితే అయితే బాగొస్తాయి బజ్జీలు. ఏ బజ్జీలు చేసుకున్నా పక్కనైతే కలిపేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టేసుకోండి. పిండి నానితే బజ్జీలు అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా నేను వంకాయ అయితే కట్ చేసుకున్నాను. ఇదేంటిది వంకాయ ఎలా ఉంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వంకాయ తెచ్చుకొని 1 వీక్ అయింది. ఫ్రిడ్జ్లో పెడితే అలా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఏదైనా అప్పుడే తెచ్చి వండుకొని తింటేనే బాగుంటుంది. ఇంకా నేనైతే ఈ కలిపేసుకున్న పిండి దాంట్లో వంకాయ బజ్జీలు వేసుకొని కూడా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా కొద్దిగంత ఆయిల్ తీసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఈ బజ్జీలు అనేది ఒక్కొక్కటి అనేది వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. తొందరగా అయితే కాలిపోతుంది అన్నమాట. అప్పుడప్పుడు ఇంట్లో ఇలా పిల్లలకి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఎక్కువ ఆయిల్ కాకుండా కొద్దిపాటి ఆయిల్లోనే చేయండి, బాగుంటుంది. ఇంకా నేనైతే టిష్యూ పేపర్ పెట్టుకున్నాను ఈ ఎక్స్ట్రా ఆయిల్ అనేది పోవడానికి. టిష్యూ పేపర్ అయితే ఆయిల్ అయితే మంచి పీల్చుకుంటుంది కాబట్టి టిష్యూ పేపర్ మీద మొత్తము బజ్జీలు అయితే కంప్లీట్గా చేసేసుకున్నాను. ఎమ్మి వంకాయ బజ్జీ. ఇంకా కొత్తిమీర, కొంచెము ఆనియన్ వేసుకొని ఇంకా తినడమే అన్నమాట. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పండి. బయట తినడం కంటే ఇంట్లో తినడం బెస్ట్ అని నేను అంటాను. ఎందుకంటే బయట ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు. అదే ఇంట్లో అయితే మనము మంచిగా మనకు నచ్చిన ఆయిల్ వాడుతాం కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు చేసుకొని తినండి. బయట అయితే అస్సలు తినకండి.